ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము సుందరకాండ 35వ అధ్యాయము. లంకా దహనం చేసిన హనుమంతుడు ఎర్రటి మచ్చలు కలిగిన నల్లటి వనాలతో ఉన్న హరిష్టం అనే పర్వతం మీద దిగి అక్కడి నుంచి బయలుదేరాడు. హనుమ ఆ పర్వతం మీద నుంచి ఎగిరేసరికి అది భూమిలోకి నొక్కుకుపోయింది. ఆకాశంలోని మేఘాలు తాకుతున్నాడా అన్నట్లుగా ఎగురుకుంటూ వెళ్ళి ఉత్తర దిక్కున హనుమ కోసం ఎదురు చూస్తున్న వానరాల దగ్గరకు చేరుకోగానే ఒక పెద్ద నాదం చేశాడు. అక్కడున్న వానరాలు ఆకాశం బద్దలయ్యిందా అనుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ జాంబవంతుడి దగ్గరకు వచ్చి, తాత, అంత పెద్ద అరుపు వినిపిస్తుంది, అది హనుమదేనా అన్నారు. అప్పుడు జాంబవంతుడు, అది ఖచ్చితంగా హనుమే. హనుమకు ఒక కార్యం చెబితే అవ్వకపోవడం అనేది ఉండదు. తాను వెళ్ళిన పని అయ్యింది కాబట్టే ఇంత పెద్ద మహానాదం చేశాడు అన్నాడు. హనుమని అంత దూరంలో చూడగానే వానరులంతా పరుగులు తీశారు. అప్పుడు హనుమంతుడు చూడబడని సీతమ్మ అని ఒక పెద్ద కేక వేసి మహేంద్రగిరి పర్వతం మీద దిగారు. అప్పుడు జాంబవంతుడు, అంగదుడు, గంధమాదనుడు మొదలైన వారు తప్ప మిగిలిన వానరాలన్నీ తమ తోకలను కర్రలలా నిలువుగా పెట్టి ఆ తోకల్ని చేతులతో పట్టుకొని హనుమ దిగిన కొండ ఎక్కి ఆయనను ముట్టుకొని పారిపోతున్నారు. అప్పుడు హనుమంతుడు గుహలో ఉన్న అంగదుడు మొదలైన వారికి తన ప్రయాణం గురించి చెప్పాడు. నిజంగా రావణాసురుడికి ఎంత తపశక్తి ఉందో సీతమ్మను ముట్టుకొని కూడా వాడు బూడిద కాలేదు. కానీ సీతమ్మ పాతివ్రత్యం చేత రావణుడు ఎప్పుడో మరణించాడు. రాముడు నిమిత్తంగా వెళ్ళి బాణం వేసి చంపటమే అన్నాడు. అప్పుడు అంగదుడు, అంతా తెలిసిపోయింది కదా, ఇక రాముడికి చెప్పటం ఎందుకు, ఇలాగే వెళ్ళిపోయి రావణుడిని సంహరించి సీతమ్మను తీసుకొచ్చి రాముడికి ఇచ్చేద్దాము అన్నాడు. అప్పుడు జాంబవంతుడు, తప్పు, అలా చేయకూడదు. పెద్దలు చెప్పినట్లే చెయ్యాలి తప్ప స్వతంత్రంగా చెయ్యకూడదు. ఈ విషయాలన్నీ రాముడికి చెప్పి రాముడెలా చెప్తే అలా చేద్దాము అన్నాడు. అప్పుడు వాళ్ళందరూ ముందుకు బయలుదేరారు. అలా వాళ్ళు వెళుతుండగా వాళ్లకు మధువనం కనపడింది. ఆ మధువనాన్ని దదిముగుడనే వానరుడు రక్షిస్తూ ఉంటాడు. ఆ మధువనంలోని చెట్ల నిండా తేనెపట్లు ఉన్నాయి. అక్కడంతా పువ్వుల నుండి తీసిన మధువు, పళ్ళ నుంచి తీసిన మధువు రకరకాలైన మధువు పాత్రలలో పెట్టి ఉంది. ఆ వానరాలన్నీ అంగదుడి దగ్గరకు వెళ్ళి మధువనంలోని మధువును తాగుదాము అన్నారు. అంగదుడు సరే అనేసరికి అందరూ లోపలికి వెళ్ళి తేనెపట్లు పిండేసుకుని తేనె తాగేశారు. అక్కడున్న పాత్రలలోని మధువు తాగేశారు. అక్కడ ఉన్న చెట్లకు ఉన్న పళ్ళను తినేశారు. విపరీతంగా తేనె తాగటం వలన మత్తెక్కి కొంతమంది చెట్ల కింద కూర్చొని పాటలు పాడటం మొదలుపెట్టారు. పాటలు పాడుతున్న వారి వీపు మీద కొంతమంది గుద్దుతున్నారు, కొంతమంది నాట్యాలు చేస్తున్నారు, కొంతమంది కనపడ్డ వారికి నమస్కారం చేసుకుంటూ వెళ్తున్నారు, కొంతమంది చెట్ల నుంచి కింద పడిపోతున్నారు, కొంతమంది నిష్కారణంగా ఏడుస్తున్నారు. ఆ వానరాలు చేస్తున్న అల్లరికి దదిముకుడి సైన్యం వస్తే వాళ్లను చావగొట్టి తమ వెనుక భాగాలు చూపించారు. తరువాత వచ్చిన దదిముకుడిని కూడా చావగొట్టారు. అప్పుడు ఆయన ఏడుస్తూ సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పాడు. దదిముకుడు సుగ్రీవుడితో వానర భాషలో ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. మధ్య మధ్యలో హనుమ అంటున్నాడు. దదిముకుడి మాటలు వింటున్న సుగ్రీవుడి తోక పెరుగుతుంది. వానరాలు ఏదైనా సంతోషకరమైన వార్త వింటే తోకలు పెంచుతారు. ఒక పక్క దదిముకుడు ఏడుస్తుంటే సుగ్రీవుడు తోక పెంచటం గమనించిన లక్ష్మణుడు కంగారుగా, అసలేమైంది అన్నాడు. ఏమీ లేదు, దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరాలు మధువనాన్ని నాశనం చేశాయట. దక్షిణ దిక్కుకు వెళ్ళిన హనుమంతుడు తప్పకుండా సీతమ్మ దర్శనం చేసుంటాడు అని లక్ష్మణుడితో చెప్పి వాళ్ళందరినీ వెంటనే ఇక్కడికి రమ్మను సుగ్రీవుడు దదిముకుడితో అన్నాడు. దతిముకుడు ఆ వానరాలకు సుగ్రీవుడు రమ్మంటున్నాడని చెప్పగానే అందరూ ఆకాశంలో ఎగిరి కిష్కిందకు చేరిపోయారు. వాళ్ళందరూ రాముడి దగ్గరకు వెళ్ళి రావణుడు సీతమ్మను లంకలో సింసుపా వృక్షం కింద పెంచాడు, సీతమ్మ చాలా బాధపడుతుంది, మనం తొందరగా వెళ్ళి తీసుకొచ్చేయాలి అన్నారు. అప్పుడు రాముడు, సీత నాయందు ఎలా ఉంది అన్నాడు. అప్పటిదాకా రాముడి చుట్టూ ఉన్న వానరాలు ఈ ప్రశ్నకు హనుమంతుడే సమాధానం చెప్పగలడు అని ఆయనకు దారిచ్చాయి. అప్పుడు హనుమంతుడు దక్షిణ దిక్కుకు నమస్కరించి, సీతమ్మ తపస్సును పాటిస్తుంది, నీ యందు ప్రేమతో ఉంది అని సీతమ్మ చెప్పిన ఆనవాళ్లను చెప్పి చూడామణి ఇచ్చి, సీతమ్మ కేవలం 1 నెల మాత్రమే ప్రాణాలు నిలబెట్టుకుంటానంది, మనం తొందరగా వెళ్ళి రావణుడిని సంహరించి సీతమ్మను తీసుకురావాలి అన్నాడు. అప్పుడు రాముడు, సీతమ్మ జాడ తెలిసాక నేనొక్కరోజు కూడా ఉండలేను అని ఏడ్చి సీత ఎలా ఉంది అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు సీతమ్మ యొక్క సౌశల్యము, పాతివ్రత్యాన్ని వివరించి
నీకు సుగ్రీవుడికి కలిగిన స్నేహం చేత అమ్మ ఎంతో ప్రీతిని పొందింది. సుగ్రీవుడిని మిగిలిన వానరాలను కుశలమడిగింది. శోకమూర్తి అయిన సీతమ్మ తల్లిని నా మాటల చేత ఊరడించాను. నా మాటలతో ఊరడింపబడిన సీతమ్మ ఇవాళ శోకాన్ని వదిలిపెట్టి తన కోసం నువ్వు శోకిస్తున్నావని మాత్రమే శోకిస్తుంది అని చెప్పాడు. అలా హనుమంతుడు తన వాక్వైభవంతో సీతారాములను సంతోషపెట్టాడు. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 35వ అధ్యాయం సంపూర్ణం.